మమతా నర్సింగ్ హోమ్ 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీలు మరియు రక్తదాన శిబిరం ఈ రెండు ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అనగా మా యువత మా చైతన్య క్లబ్ గ్రౌండ్లో డైలీ ప్రాక్టీస్ చేసేటటువంటి క్రీడాకార్యంలో ఈ 4 రోజుల పండుగ వాతావరణాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించుకోవడం జరిగినది. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు 4 రోజులు 5, 6, 7, 8 4 రోజుల క్రికెట్ పోటీలు నిర్వహించుకోవడం జరిగినది. ఇక్కడ దీనికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ బస్వారెడ్డి గారు కూడా రావడం మా స్పోర్ట్స్ అకాడమీకి తరఫున ధన్యవాదాలు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ స్పోర్ట్స్ అకాడమీ ఉద్దేశం ఈ ముక్కాల్ గ్రౌండ్లో ఎనీ గేమ్ ఇండోర్ స్టేడియంలో షటిల్ కానీ కబడ్డీ కానీ అలాగే బయట వాలీబాల్ కానీ క్రికెట్ కానీ అన్ని క్రీడలను ఉద్దేశించి స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఇది ముఖ్యంగా రానున్న యువత పిల్లలు పెడదేవన పడకుండా ఇక్కడ యువత మొత్తం సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఇండోర్ స్టేడియానికి పురస్కరించుకొని మన మినిస్టర్ గారి వియ్యంకుడైనటువంటి దయానంద రెడ్డి గారు మా అవసరం ఇక్కడ గ్రౌండ్లో ఉన్న అవసరాన్ని గమనించి మేమందరం సార్ని వేడుకోగానే 15 లక్షలు వెంటనే ఇమీడియట్లీ మాకు శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన హృదయపూర్వకంగా. మరియు మిగతా డబ్బుల్ని మా గ్రామంలోని అంజయ్ సార్ కానీ ఉమాష్ రెడ్డి డాక్టర్ కానీ వివిధ గంగారెడ్డి ఉదయ్ ప్రదీప్ ఇట్లాంటి దాతలు ముందుకొచ్చి ఈ స్టేడియాన్ని పూర్తిగా ముఖ్యంగా ఇక్కడ ఎన్నో క్రీడల్ని కోచింగ్ క్యాంపులు ఇస్తూ జాతీయ రాష్ట్ర క్రీడా పోటీల్లో తీర్చిదిద్దే విధంగా ఇక్కడ తయారయ్యడం జరుగుతున్నది. ఇక్కడ ప్రదీప్, గంగారాజ్, శ్రీకాంత్, సాయిలు ఇలా కోచింగ్ ఆధ్వర్యంలో ఇదివరకే గోల్డ్ మెడల్ రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా కబడ్డీలో సాధించడం జరిగింది. అలాగే వాలీబాల్, ఖోఖో స్టేట్ లెవెల్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా క్రీడాకారులను ఉద్దేశించుకునే రానున్న తరంలో నేషనల్ రాష్ట్ర స్థాయి పోటీలకు అనుకూలంగానే ఇక్కడ స్పోర్ట్స్ని తీర్చిదిద్దడానికి మేము స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మేము సహాయశక్తుల కృషి చేస్తున్నాం. ఇది జిల్లా వారీగా మొత్తం ఎక్కడ ఉన్న ఇంపార్టెంట్ క్రీడాకారులు ఎక్కడున్నా కానీ మా అకాడమీలో జాయిన్ చేసుకుని వాళ్ళని నేషనల్ స్థాయిలో రాణించడానికి మా యొక్క కోచింగ్ క్యాంపులు మా ఉద్దేశం. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అనేక క్యాంపులు నిర్వహించుకుంటున్నాం. జిల్లా స్థాయిలో మొత్తం ఇక్కడనే కబడ్డీని అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ ఇక్కడ నిర్వర్తించి గోల్డ్ మెడల్ సాధించుకున్నాం. మహిళ థర్డ్ ప్లేస్ కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అకాడమీని స్థాపించుకోవడం జరిగింది. దీని ఉద్దేశం మొత్తం క్రీడలని మాత్రమే ఇంప్రూవ్మెంట్ చేయడానికి మా అంజయ్ సార్ సహాయశక్తులు మాకు వెన్నుండి ఎప్పుడు మా అకాడమీకి కృషి చేస్తున్నారు. ఆయనకు మా అకాడమీ తరఫున కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, మా స్పోర్ట్స్ అకాడమీకి గ్రామంలోని నాయకులు బీడీసీ, ముఖ్యంగా బీడీసీకి మా స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ఏది అడిగినా మా విలేజ్లో స్పోర్ట్స్కు ఎంకరేజ్మెంట్ బీడీసీ ద్వారా, మా నాయకుల ద్వారా, గ్రామస్తుల ద్వారా ఎప్పుడు సహకారం ఇస్తున్నారు మాకు. దాని మూలంగానే ఈ స్థాయిలో అన్నీ రాణించగలుగుతున్నాం. మా గ్రామస్తులందరికీ మా స్పోర్ట్స్ తరఫున అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలుపు. ఇక్కడ 1980వ సంవత్సరంలో అసలు ఎవరు కూడా క్వాలిఫైడ్ డాక్టర్ లేని సందర్భంలో మా ఊరికి వచ్చినటువంటి శ్రీ ఉమామహేశ్వర రెడ్డి గారు తన సాయశక్తుల సహకరిస్తూ పేదవాళ్ళు ధనికులను భేదం లేకుండా ఉచితంగా 5 రూపాయల ఫీజుతోటి ఆయన ప్రారంభించారు. అందరికీ మంచి ఆరోగ్యాన్ని సహకరించినారు. కాబట్టి అంతేకాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని అంటే ఆయన వైద్య సేవను చేస్తున్నందుకు వారి అందరికీ కూడా మా తరఫుగా, వారి స్టాఫ్ కూడా అందరికీ కూడా మా అకాడమీ తరఫుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకొక సంగతి ఏంటంటే ఆయన పేద ధనికులనే చూడకుండా అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా ట్రీట్మెంట్ చేస్తూ అందరికీ ఉచితంగా అప్పటికి పరిస్థితులను బట్టి ఆయన అప్పటికి భేదం ఏంటంటే ఆనాడు 5 రూపాయల ఫీజుతోటి ఆయన ప్రారంభించాడు. ఆ ఫీజుతో కాకుండా 2 రకాల ట్యాబ్లెట్లతోటి జ్వరాలు తగ్గాయి, జబ్బులు తగ్గాయి, మంచి ఆపరేషన్లు కూడా జరిగాయి. కాబట్టి వారి చేతి సహకారమో లేకపోతే దేవుని సహకారమో మొత్తం మీద అందరూ కూడా వాళ్ళు సుఖసరంగా ఉన్నారని ఆశిస్తున్నాము. ఇక అంతేకాకుండా ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద ఆలోచనే వచ్చింది. అయినా
పెద్ద మనుషులతోటి మన దయానంద రెడ్డి గారు మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ ప్రోత్సాహాన్ని గంగాధర్ గారు దాన్ని సద్వినియోగంగా చేస్తున్నారు. మేము ఆయనకు సహకరిస్తున్నాం తప్ప నేనేదో పార్టిసిపేట్ అవుతున్నాను అందులో ఏదైనా అంటే ఏం కాలేదు. కాబట్టి ఆయన ఉత్సాహము, ఆయనకు సహకరించినటువంటి ఈ వింగ్స్ అందరూ కూడా ఈ అకాడమీ తరఫుగా అందరికీ నా తరఫుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిర్మించుకోవడం అనేది చాలా గర్వకారణము. ఇట్టి ఇండోర్ స్టేడియానికి మా గ్రామస్తుల తరఫున ప్రతి సంవత్సరం క్రీడాకారులకు కానీ ఈ స్టేడియానికి కానీ అందరం అంటే ఇక్కడ ఉన్నటువంటి కేఆర్ కానీ అంజయ్ సార్ కానీ వీళ్ళందరి సహకారంతో ల్యాండ్ అడగంగానే మా గ్రామం తరఫున ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చాలా పట్టుదలతోటి పిల్లలకు భవిష్యత్తు గురించి ఎంతో పట్టుదలతోటి చేస్తున్నటువంటి కృషికి దాని సహకారం మా గ్రామస్తుల తరఫున సహకరించి అడగంగానే ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అలాగే దాతలు కూడా చాలామంది ముందుకు వస్తుంది, ఇంకా ముందుకు వస్తున్నారు, ఇంకా కూడా ఇవ్వాలని చెప్పి కంప్లీట్ అయిన సందర్భంగా ఇలాంటి క్రీడా కార్యక్రమాలను జనరల్గా హెల్త్ క్యాంప్ పెడతారు డాక్టర్స్. క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమం పెట్టినందుకు చాలా ముఖ్యంగా పోలీస్ తరఫు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఉమామహేశ్వర రెడ్డి డాక్టర్ గారికి అభినందనలు అని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గంగాధర్ గారు, ఇంకా నాకు అంజయ్య గారు, ఇంకా పేర్లు నాకు కొంచెం అర్థం కాలేదు. ఇంకా ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున, అదేవిధంగా రక్తదాన శిబిరంలో తమ యొక్క అమూల్యమైన రకకు ఉపయోగపడే విధంగా వాళ్ళు సహకరించి క్రియేట్ చేస్తాయి. మనిషికి ఒక ప్రేమ, ఆప్యాయతలు అనేది మనకు కలిగిస్తుంది. ఇప్పుడు ఇంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళ కులం తెలియదు, మతం తెలియదు. మతం ఉన్నా, కులం వేరున్నా, మతం వేరున్నా, జాతి, భాష అన్నీ వేరు ఉన్నా కానీ అందరూ కలిసికట్టుగా ఒక జట్టుగా ఏర్పడి తమ జట్టు కోసం ఫైటింగ్ చేసే స్పిరిట్ అనేది ఇది చాలా మంచిది. అదేవిధంగా 10 గ్రామాలు కలిస్తే మండలం ఒక జట్టు అయిపోతుంది. అంటే జట్టు కాన్సెప్ట్ అనేది చాలా మంచిది. దేశం కూడా కొన్ని గ్రామాలు, మండలాల సమూహమే దేశం కాబట్టి ఇలాంటి జట్టు స్ఫూర్తి దేశాన్ని ఒక తాటిపై నిలబెట్టే స్ఫూర్తి యువకులలో డెవలప్ కావాలా. అలాంటి స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలే ఈ ఆటలు. ఈ ఆటలను ఎప్పుడు కూడా ఇంత గంగాధర్ గారు చాలా రిటైర్ కూడా చాలా రోజులు అయిందనుకుంటా. ఇలాంటి సందర్భంలో కూడా మనకు చాలా స్ఫూర్తిని నింపే కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇదే స్ఫూర్తిని యువకులు కానీ, సమాజం కానీ ఇదే స్ఫూర్తిని తీసుకొని దేశంలో మంచి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి స్ఫూర్తి చాలామంది యువకులను మనసులలో